హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే అండి చికెన్ బిర్యానీ. ఈ ప్రాసెస్లో ఎవరైనా చేసేయచ్చు. ఇలా నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ఎప్పుడు చేసినా కూడా ఒకేలా వస్తుంది. మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముక్క నోట్లో పెట్టగానే సాఫ్ట్గా ఉంటుందండి. అంత టేస్టీ అయిన చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ బిర్యానీని మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెడతారు. ఈ విధంగా ఈ ప్రాసెస్లో మాత్రమే చేయండి. అయితే ఈ చికెన్ బిర్యానీ కోసం నేను ఒక 700 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇలా లెగ్ పీసులు తీసుకున్నాను. ఇలా లెగ్ పీసులు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటే బిర్యానీలో చాలా బాగా ఉంటాయి. ఇందులోకే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 టీ స్పూన్ల వరకు కారాన్ని, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, అలానే 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను, రుచికి సరిపడా ఉప్పును, హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా వేసి మొత్తాన్ని ముక్కలన్నింటినీ బాగా పట్టించాలండి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పడితే మనకి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కూడా. అలానే మంచి మసాలా పట్టి ముక్క అనేది చప్పదనం రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తాన్ని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి. స్టవ్ వెలిగించి ఒక బిర్యానీ పాట్ని పెట్టుకొని అందులోనే 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోనే హోల్ బిర్యానీ మసాలాలను, బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 5-6 లవంగాలు, 2 జాపత్రి, అలానే జాజికాయలను అన్నింటినీ దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వేగనివ్వాలండి. ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ మొత్తం బాగా వేగిన తర్వాత ఒక 10 వరకు మిరియాలను బాగా పొడిగా చేసుకొని వేసుకోవాలి. అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను, ఒక 4 పచ్చిమిరపకాయలను చీల్చుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలా కలుపుకుంటూ చికెన్ అంతటిని బాగా వేయించుకోవాలండి. ఏదైనా మూతను పెట్టుకొని అలా మిక్స్ చేసుకుంటూ అలా చికెన్ మొత్తం బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇంతలోనే నేను ఈ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. ఒక 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. వాటిని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా ఈ బిర్యానీ రైస్ని బాగా నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ మొత్తాన్ని బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే పక్కన పెట్టుకోండి. ఇంతలో మనకి మూత తీసి చూస్తే చికెన్ అనేది అలా వేగుతూ ఉంటుంది. చూడండి, చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ అయిన చికెన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలానే చికెన్ ముక్క మెత్తబడే వరకు వేయించుకొని గుండగా తరిగిన కొత్తిమీరను అందులో వేసుకోవాలి. అలానే ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిసే వరకు అలా మిక్స్ చేసుకోండి. రైస్ని, ఈ చికెన్ ముక్కలను మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని రైస్ అంతటికి మసాలా పట్టే వరకు ఒక 2 మినిట్స్ పాటు అలానే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలానే
రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని మనం 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టి తీసుకున్నాం కదండి. కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వరకు వాటర్ పడుతుంది. అందుకని 3 గ్లాసులు బాస్మతి రైస్కి 5 గ్లాసుల వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. అలా అయితే మనకి రైస్ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం రైస్ ముందుగా నానబెట్టినట్లయితే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అలానే ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి బిర్యానీ రైస్ ఉడికిందా లేదనేది ఏదైనా స్పార్క్ పెట్టుకొని ఇలా చెక్ చేసుకుంటే వాటర్ లేనట్లయితే బిర్యానీ రెడీ అండి. ఇందులోకి సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అండి. ఇలా కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఆహా అనాల్సిందే. అంత టేస్టీ అయిన రెస్టారెంట్కి ఈక్వల్గా వస్తుందండి.